హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి మా కన్నయ్య ఎంటర్టైన్మెంట్ ఛానల్లోకి స్వాగతం. ఎందుకంటే ఈరోజు మీకు వింత బండి చూపించబోతున్నాను. మా పిల్లల కోసం నేను ఆడుకున్న దాన్ని ఇప్పుడు మా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళతో ఆడిపించాలని నేను అనుకుంటున్నా. ఏదో కాదండి, మరీ విచిత్రమైన బండి ఏం కాదు. చిన్నప్పుడు నేను మా ఊర్లో ముంజకాయలతో బండి చేసుకొని ఆడుకునేవాడిని. అదే ఇప్పుడు నేను కూడా ముంజకాయలు ఇక్కడికి హైదరాబాద్కి తెచ్చాను కాబట్టి మా పిల్లలకు కూడా బండి చేసి ఇచ్చి వాళ్ళని ఆడిపించుకోవాలని బండి తయారు చేస్తున్నా. చూడండి ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా ఒక కట్టె కావాలి. దానికి ముందు 2 ముంజకాయలు కావాలి. ఎందుకంటే హైదరాబాద్‌లో ముంజకాయలు దొరకాయి కాబట్టి ఏదో మేము ఈసారికి మాకు దొరికినయి తెచ్చుకున్నాం. వాటితోనే నేను బండి చేసుకుంటున్నా పిల్లల కోసం. ముందుగా ఒక పంగల కట్టె తెచ్చుకోవాలి. పంగల కట్టె అంటే వేరే ఏమనుకోవద్దండి. ఇగో ఇలా ఉంటది. ఇట్లా ఉన్నదాన్ని ఒకటి తెచ్చుకుంటే సరిపోతది బండి కోసం. నేనిప్పుడు దీన్ని చేసి చూపిస్తా. చూడండి, తొందర పడొద్దు. నాకు కూడా ఏం తొందర లేదు. మెల్లగానే చేస్తా. ఎందుకంటే వీటికి ముంజలకు హోల్స్ చేసి ఇందులో పెట్టాలి. దానికోసం కొంచెం షార్ప్‌గా చేస్తున్నా దీన్ని అంతే కట్టెని. నేనేదో చేస్తున్నాను మీరేం అదనుకోవద్దు. చూడండి, మా పిల్లలు ఈ బండి కోసం ఎంత ఎదురు చూస్తుర్రో. నేను చిన్నప్పుడు ఆడుకున్నది ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా చేసి చూపిస్తా అని చెప్తే ఆతృతగా పక్కన వచ్చి కూర్చున్నారు వీళ్ళిద్దరు. కాకపోతే చేసేది ఒకటే ఇద్దరు. మరి చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎంత కొట్లాడుకుంటారో నాకే తెలియదు. నేనైతే ఈ బండి కోసం చాలా కొట్లాడినా మా ఊర్లో. ఎందుకంటే గౌడ్స్ అన్న వాళ్ళు ముంజకాయలు ఏమంటే వేసేవాళ్ళు కాదు. ఎప్పుడో ముదిరిపోయినాక వేసేటోళ్ళు అవి. వాటిని తీసుకొచ్చి వాటికి కట్టెలు ఎన్నో కష్టపడి బండి తయారు చేసుకుంటోళ్ళం. ఇప్పుడైతే అవి ఇప్పుడు మీకు ఏదో నాకు దొరికిన నా జ్ఞాపకం వల్ల నేను ఇవి చేసుకుంటున్నా. మా పిల్లలకు చేసిస్తున్నా. చూడండి, ఇద్దరు మంచిగా సైలెంట్ గా కూర్చున్నారు నా పక్కన. ఇటువంటి బండితో ఎంతమంది ఆడుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఆడుకున్నా. 2 పయ్యాల బండి అని, ఒంటి పయ్య బండి అని చాలా బండ్లతో ఆడుకున్నా. కాకపోతే మేము కర్రలే మేము దీనికి. చిన్నప్పుడు ఏ ఖర్చు లేకుండా మంచిగా ఫ్రీగా వచ్చిన బండ్లండి ఊర్లో. మేమైతే చాలా ఆడుకున్నాం. ఆడుకునే దాంతో పాటు తిట్లు కూడా తిన్నాం మా అమ్మ నాన్నలతో. ఊక వీటితో ఆడుకొని, తిండి లేకుండా ఆడుకొని. ఏం లేదు నన్ను ఈ బండి చేసుకొని ఆడుకోవడమే. ఇంటికి వచ్చి తిన్నది లేదు ఏం లేదు. ఎండాకాలం అది ఇక ఇది చేసుకున్నాం అంటే అదే పోయినాం. ఎప్పుడో మళ్ళీ సాయంత్రానికి వచ్చి అన్నం తిని మళ్ళీ ఆడుకోనికే పోయేది. ఇంట్లో ఉండేటోళ్ళం కాదు మేము. ఇప్పుడు మీకంటే అన్ని ఫోన్లు వచ్చినాయి బిడ్డ. ఫోన్లు పట్టుకుంటారు కూర్చుంటారు. మేము గిసొంటి బండ్లతోనే ఆడుకున్నాం చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బండి తయారు చేస్తున్నాం మీరు కూడా. ఇవి రెండు వైపులా కట్టెని ఇలా షార్ప్ గా చేసుకోవాలి. షార్ప్ ఎందుకోసం అంటే వీటికి హోల్స్ చేయడం కోసం అని షార్ప్ చేసిన. ఇలా రౌండ్ గా ఉన్నాయి తీసుకొని చూసుకోవాలి. ఇలా సైడ్ ఉన్నాయి అయితే రావు. 2 కళ్ళయి ఇట్లా 3 ఉన్న వాటి అయితేనే కరెక్ట్ రౌండ్ గా ఉంటది. బండి చేసుకోనికి ఈజీగా ఉంటది. ఇగో ఇలా గుచ్చుకోవడమే అంతే. రెండిటికి ఇటు సైడ్ మళ్ళీ సేమ్ దీన్ని కూడా ఇలా గుచ్చుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా చేసుకుంటే సరిపోయింది. 2 పాయల బండి అయ్యింది. ఇలా చేయడం వల్ల కాలే, ఇంకా దీనికోసం ఇంకోటి ఉన్నది. అయిపోయిందంటే ఇప్పుడే తొందర అయిపోలేదు. బండి ఉన్నది. చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో. టైర్స్ వీల్స్ మన ట్రాక్టర్ టైర్స్ వాటి వీల్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ అలాగా. ఇలా ఇట్లా అయితే సరిగ్గా ఉంటాయి అన్నమాట. చూడండి అవి డంబుల్ తయారు చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మా అబ్బాయి. చూడండి, నేను చేయముందుకే ఇంకా ఆడుకుంటా అని చెప్తాడు. దీన్ని చూసే వరకే ఆడుకుంటా అని చెప్తాడు. మీరు పూర్తిగా చేస్తే ఇంకెట్లా కొట్టుకుంటారో ఇద్దరు. చూడండి ఎలా చూసుకుంటారో ఇద్దరు. దీనికోసం వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు అయిపోయితే మాత్రం కొట్టుకోవడం ఇద్దరు. ఇగో ఇలా చూసుకొని ఇలా చేసుకోవాలి.
ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ కట్టెను పట్టుకొని దీన్ని ఇక్కడ దారం కడతా, దారం కట్టి ఇక్కడ కట్టి అది చేస్తా. ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోతూనే ఉంటది ఇక, వెనుక కంటే వెనుకకి, ముందు కంటే ముందుకు వస్తుంది. ఇది కొంచెం లావుగా ఉంది, దీన్ని కూడా కొంచెం చిన్నగా చేస్తున్నాం. చిన్నగా ఇంత తక్కువ ఉన్నాడు కాబట్టి ఇంత పొడుగు అవసరం లేదు. మా అబ్బాయి పొడుగు ఎక్కువ చిన్నగా ఉన్నాడు కాబట్టి కొంచెం కర్ర సైజు కూడా తగ్గిస్తున్నా, ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైతే బాగుండదని. ఇటు సైడ్ కూడా కొంచెం షార్ప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దేనికోసం అంటే నేను స్టీరింగ్ తయారు చేస్తున్నా దీనికి. మామూలుగా కర్ర పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, నొప్పి లేస్తుంది అని స్టీరింగ్ కోసం అని ఇంకో చేస్తున్నా. ఇటువంటి హైదరాబాద్ లో ఎంతమంది ఆడుకురో మాకైతే తెలియదు, కానీ మేమైతే పల్లెటూరులో సమ్మర్ వచ్చిందంటే ఇవే మెయిన్, వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి మరి ఇలా చేసుకునే వాళ్ళం. దీన్ని కూడా ఇలా పెట్టేస్తున్నా అంతే. దేనికోసం అంటే స్టీరింగ్ అంటాం మేము. బండి తయారైనప్పుడు స్టీరింగ్ కూడా ఉండాలి కదా, దానికోసం స్టీరింగ్ తయారు చేస్తున్నాం. ఇలా ఉండిపోయింది, కర్ర పట్టుకుంటే ఇబ్బంది అవుతుందని ఇలా రౌండ్ ఉండడం కోసం ఇలా పట్టుకొని నేను స్టీరింగ్ ఇలా అని ఇలా ఇలా అని ఆడుకుంటోళ్ళం చిన్నప్పుడు. సింపుల్, ఇట్లా ఇట్లా తిప్పుకుంటోళ్ళం అంతే. ఎటు తిరగాలంటే అటు తిప్పుకునేటోళ్ళం. మన కార్ స్టీరింగ్ ఎంతనో ఇది అంతే. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే తయారైపోయింది. ఇది ఊకే వీళ్ళు పరిగెత్తినప్పుడు ఊసిపోకుండా కోసం దారం కడుతున్నా. దీనికోసం దారం కట్టి వదిలేస్తే మనం వెనుక కన్నా ముందు కంటే ముందుకు పోతుంది, మనం వెనక్కి లాగితే వెనక్కి వస్తుంది. లేదంటే ఈ స్టీరింగ్ ఇది ఒకటి కట్ ఒకటి బండి ఒకటి విడిపోతుంది, ఒక్కొక్కటి విడివిడిగా విడిపోతుంది అని దారం కడుతున్నా. చూడండి, దారం కట్టినాక మీకు కూడా చూపిస్తా. చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు మా పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నా. మంచిగా నేర్పించట్లేదు, నేను చేసింది నేను చేసుకున్నది వీళ్ళకి చూపిస్తున్నా. నాకైతే మాంజా దారం దొరికింది, మామూలు దారం అయితే ఆగదని మాంజా దారం తీసుకొని మంచిగా కడుతున్నా పిల్లలకి. ఊడిపోకుండా ప్లస్ మంచిగా గట్టిగా ఉండడానికి కోసం అని. మీరు ఎట్లా ఆడుకున్నారో మాకు తెలియదు, కానీ మేము సమ్మర్ హాలిడేస్ లో ఇలా దీంతో పాటు ఎంజాయ్ చేసేవాళ్ళం. ముంజలు తినేటోళ్ళం, ముంజలు తిన్న తర్వాత వీటిని కూడా యూజ్ చేసేవాళ్ళం. పిల్లలకు నేను ఆడుకున్నది వాళ్ళకి చూపిస్తున్నా, చేసి చూపిస్తున్నా, వాళ్ళు కూడా ఆడుకుంటారు. ఇంకా మేము దీంతో కాకుండా సింగిల్ ఆడుకునేది, ఒక్క పయ్య బండి అని మంచిగా చేసుకునే వాళ్ళం. అది కూడా ఒక ముంజకాయ ఒక కర్ర ఉంటే సరిపోయేది. సరేనా? సరే చేస్తా. ఇప్పుడు మీరు మంచిగా ఆడుకుంటే, కొట్టుకోకుండా మంచిగా ఆడితే ఒకరికి ఇది చేస్తాం. సరేనా? మంచిగా ఆడుకోవాలి, మరి కొట్టుకోవద్దు. నాకు అది కావాలని కొట్లాడుకుంటే ఇద్దరికి తీసి బయట పడేస్తా. నేను ఆడుకుంటే ఇంటికి రాకుంటే ఆడుకోకపోతే మా అమ్మ నాన్న కూడా తీసి బయట పడేసేటోళ్ళు, ఇరగొట్టేటోళ్ళు, కట్టెలు ఇవన్నీ తీసి బయట పడేసేటోళ్ళు. అప్పుడు మాకు అదే వీటి మీదనే లోకం ఉండేది, మంచిగా ఆడుకుంటోళ్ళం పల్లెటూళ్ళలో.
హైదరాబాద్ వాళ్ళకి ముంజలు దొరకవు, ఈ బండ్లు ఈ ఆటలు కూడా తెలియదు. అందుకే నీకు కూడా తెలియకుండా పోతాయని నీకు నేను చూపిస్తున్నా, టైంకి ఇవి దొరికినాయి కాబట్టి. నేను హైదరాబాద్కి ముంజలు తెచ్చినా కాబట్టి నేను బాల్యంలో ఆడుకున్న ఆటలు గుర్తొచ్చి నా పిల్లలకు చేసి ఇస్తున్నాయి. చాలా ఆడుకునే వాళ్ళం, మాకు టైం పాస్ ఇదే. ఫ్రెండ్స్, నా బండి అయితే తయారైపోయింది. మీరు చిన్నప్పుడు ఎంతమంది వీటితో ఆడుకున్నారో మీరు కామెంట్ చేయండి, నాకు కూడా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మా బండి తయారైపోయింది. ఇగో ఇంతే, ఇలా వెళ్ళిపోయేటోళ్ళం, ఇలా బండితో ఆడుకుంటూ ఇట్లా వెళ్ళిపోయేటోళ్ళం మేము. ఏం లేదు, ఇట్లా ఎటంటే అటు ఇట్లా తిరిగేది, ఇలా తిరిగేది అంతే. చెయ్యి సేమ్ ఆటో స్టీరింగ్ ఎంతనో ఇది కూడా అంతే తిరుగుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం మేము. ఫ్రెండ్స్, ఇటువంటి బండితో మీరు ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి. చూడండి, మా ముంజకాయల బండి రెడీ అయిపోయింది. మా పిల్లలు ఆడుకోవడం కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో చూడండి, నా వెనకాలనే తిరుగుతున్నాం. ఇక పట్టుకొని ఆడుకోండి ఇక. వెరీ గుడ్. చూడండి, మా అబ్బాయి ఆడుకుంటాడు, పెద్ద అబ్బాయి. పోయిగా నువ్వు ముందు పోతే ఇట్లా పో. చిన్నప్పుడు బండి మంచిగా ఉంది నాన్న, థ్యాంక్ యూ నాన్న. సరే, ఈ బండి కోసం ఇద్దరు కొట్లాడుకోవద్దు, ఒకరి తర్వాత ఒకరు మంచిగా ఆడుకోవాలి. వేరే బండి ఇంకొకరు చేస్తా తర్వాత. మా ముంజకాయల బండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.